హలో నమస్తే అండి ప్రేక్షకులకి నమస్తే. నా కథ నచ్చితే మంచిగా లైక్ చేయండి. ఇంకా మరిన్ని కథలు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. నేను చెప్పే ప్రతి కథ కూడా మీకు నచ్చుతాయి. అవి నచ్చి ఖచ్చితంగా మీకు మంచిగా ఎంతో గుర్తింపు కూడా వస్తాయి. ఎందుకు విన్నందుక వాళ్ళకి గుర్తింపు వచ్చేది? కథలు బాగుంటాయి. మీకు గుర్తింపు వచ్చిందంటే కాదమ్మా, విన్నందుకు వాళ్ళు గుర్తింపు వచ్చిందా, చెప్పినందుకు నీకు గుర్తింపు వచ్చిందా? వాళ్ళకి ఒక్కొక్క తల్లిని చూసినప్పుడు ఈ కథలో ఇలా ఉంది కదా, ఈ తల్లి చరిత్ర ఇది కదా అనే సంగతి వాళ్ళకి అర్థమైపోయింది. సరే, ఏ కథ చెప్తున్నావు? పోలేరమ్మ తల్లి కథ. పోలేరమ్మ తల్లి కథ చెప్తున్నావు అయితే? సరేమ్మా. కాకపోతే పోలేరమ్మ తల్లి మనం నిద్రపోయినప్పుడు నిద్రలో ఎవరైనా భర్త చనిపోయిన వాళ్ళు కనుక కళ్ళలో వస్తే పోలేరమ్మ తల్లి వచ్చింది అని అనుకుంటారు. కానీ నిజానికి ఆమె ఎల్లేని ముత్తైదు పోలేరమ్మ తల్లి. పోలేరమ్మ తల్లి అంటే 100 రొప్పల జిల్లుల్లో ముందుగా పుట్టిన ఆమె. కొంచెం పెద్దగా చెప్పు. ఆమె లేచి వచ్చింది. పర్లేదు. 101 కథలోకి వెళ్దామా? ఇప్పుడు కథలోకి వెళ్దామా? కథ చెప్తూ మొదలు పెట్టావా? నువ్వు ఇప్పుడు కథలోకి వెళ్దామా? రావట్లేదా? సరే బాయ్. బాయ్ కాదుమా. సరే అండి, ఇంకా కథ అట్లా కాదు. సరే అండి, కథలోకి వెళ్దాం. ఇంకా అప్పుడు నీ మాటలు రికార్డు నేను కథ చేస్తా కదా. సరే, తలజీలు పడుతుంది. సరే బాగుంది లేదా? సరే, ఎట్టుంటే ఏమైందిలే. కానీ అమ్మ, మీరు చూసే వాళ్ళందరూ చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ, పెద్దవాళ్ళు తల్లిదండ్రులు అంత వయసు వాళ్ళు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, చెల్లెళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, అందరికీ ప్రణామాలు చెప్తున్నాను. నేను చెప్పే ఈ కథలో దేవుడికి సంబంధించినవి. పోలేరమ్మ తల్లి అంటే గ్రామ దేవత. ఊరికి గ్రామ దేవత అయ్యి ఆ తల్లిని ఏ ఊళ్ళో వెలిసిద్దో ఆ గ్రామం అంతా కూడా ఆ తల్లి కాపాడుతూ ఉంటుంది. ఆ ఊరు గ్రామ దేవత అయ్యి కాపాడుతూ ఉంటుంది. కానీ వాళ్ళు 100 రొప్పల చెల్లెళ్ళు, 101 పోతురాజు. 100 రొప్పల చెల్లెళ్ళలో కల్లా ముందుగా జన్మించిన ఆమె పోలేరమ్మ తల్లి. పోలేరి ఆమె పేరు. అయితే ఆమె తండ్రి బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడైతే ఆయనకి ముందుగా ఆడపిల్ల పుట్టిందని, నాకు ముందాడి అమ్మాయి పుట్టిందని చెప్పి ఎంతో సంతోషంగా ముందు ఇలా గుళ్ళో పెట్టుకొని దోమలు కొడతాయేమో పెద్దనా ఏం కాదులే. ఆయన ప్రతి ఒక్కళ్ళు పుట్టిన ప్రతి ప్రాణికి, మనిషి జన్మెత్తిన ప్రతి ఒక్కళ్ళకి బిడ్డ పుట్టినాక 7వ రోజునో 9వ రోజునో 15వ రోజుని నీళ్లు పోతారుగా, వాళ్ళని పుట్టిన వాళ్ళని చాట్లో కొనుక్కోబెడతారు. బ్రహ్మదేవుడు వచ్చి తలరాత్రి రాసిపోతారు, మీరు ఎవరు అడ్డం లేండి అని చెప్పి తలుపులు వారగా వేసి ఆ బిడ్డకు కొంచెం ఖాళీ ఉంచి వెళ్ళిపోతారు పక్కకి. అప్పుడు సాక్షాత్ బ్రహ్మదేవుడు బ్రహ్మలోకా నుంచి దిగి వచ్చి ఆ బిడ్డకి తలరాత్రి రాస్తాడు. ఆ బిడ్డని వెనక మార్లు ఇలా పెట్టుకొని ఆ బ్రహ్మదేవుడు ఇలా ముందు కూర్చొని ఆ బిడ్డని వెనక మార్లు పెట్టుకొని ఎడం చేతి బరబరబర రాసేస్తాడు తలరాత. రాసిన తర్వాత చూస్తాడంట. రాస్తే అప్పుడు ఆ బిడ్డకి తలరాత ఎలా పడింది, ముందు ఆ బిడ్డ జీవితం ఎలా జరగబోతుంది అనేది చూస్తాడు. సరే, రాసిన తర్వాత చెరపటానికి లేదు.
కొంతమందికి అదృష్టం రావచ్చు, కొంతమందికి ఎంత రెక్కల మీద పోరకాడినా కూడా వాళ్ళకి తినటానికి గుడ్డకి ఉండటానికి తప్ప ఏ లోటు రాదు. ఇంకా అంతకన్నా పైకి పోవటానికి లేదు. కొంతమంది మధ్య తరగతిగా బతుకుతారు. కొంతమంది ఎంత నీతిగా నిజాయితీగా బతికినా, వాళ్ళ రెక్కల మీద బతికినా పైకి అనేది ఒక మెట్టు ఎక్కలేరు. ఎంత దుర్మార్గంగా ఆలోచించుకున్నా వాళ్ళు ఎలాంటి దుష్టులైనా దుర్మార్గులైనా సరే వాళ్ళ తలరాత రాసినప్పుడు గనక బాగుపడితే వాళ్ళు పట్టుకుందల్లా బంగారం అయిద్దంట. అలా బ్రహ్మదేవుడు రాసి ఎవరిదాకా ఆయనకు కూడా తెలియదంట. రాసిన తర్వాత చూసి ఈ జీవికి ఈ తలరాత ఇలా పడింది అని చెప్పి వెళ్ళిపోతాడట. అలాంటి ఒక బ్రహ్మదేవుడికి ముందుగా ఒక అమ్మాయి పుట్టింది, ఆడపిల్ల. ఆడపిల్ల పేరు ముందాడ ఆడపిల్ల పుట్టిందని చెప్పి ఏం పేరు పెట్టుకుందాము అని చెప్పి ఆలోచించుకొని పోలేరి అని పేరు పెట్టుకున్నారు. పోలేరమ్మ అని పేరు పెట్టారు అమ్మాయికి. ఆ అమ్మాయికి అందరికి వెనకమారలో పెట్టి రాస్తా కదా, నా కడుపును పుట్టి నా బిడ్డ కాబట్టి నా ముందు కూర్చోబెట్టుకుంటారని ఇలా ఒళ్ళో కొనుక్కోబెట్టుకొని పోలేరమ్మని తలరాత రాశాడు. బాగా తలరాత రాయంగా అంటే ఆ రాత ఎలా పడింది? మొండరాత పడింది. మొండరాత పడంగా అంటే ఇదేంది, ఎవరికైనా పుట్టిన శిశువుని వెనకమార్లు పెట్టి ఎడం చేత్తో బరబర చూడకుండా ఇలా 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 రాసేస్తాను, మరి నా బిడ్డ కదా, నేను నా ఒళ్ళో కొనుక్కోబెట్టుకొని నేను నేను తలరాత రాశాను నా బిడ్డకి, ముండరాత పడింది, నేను పొరపాటుకు రాసినామని చెప్పి మళ్ళీ అది చెరిపేసి మళ్ళీ రాశాడు. రెండోసారి కూడా ఆమెకి మళ్ళీ ముండరాతే పడింది. లేదు లేదు ఇలా జరగటానికి లేదు, నేను రాస్తున్నా కదా, నా బిడ్డ కదా, ఎంతో మంచిగా రాసుకోవాలనుకున్నాను, ఇలా ఎందుకు పడుతున్నా చెప్పి మళ్ళీ మూడోసారి కూడా రాశాడు. మూడోసారి రాసినా కూడా మూడోసారి కూడా ముండరాతే పడింది. ఇంకప్పుడు అనుకున్నాడు నా బిడ్డ రాతేకి ఇంతే అని చెప్పి సరే వదిలేశాడు ఇంకా బిడ్డని. ఆ బిడ్డ బాగా అంతదింతదయ్యి 12 ఏళ్ల బాలిక అయింది. 12 ఏళ్ల బాలిక అయినప్పుడు ఆ అమ్మాయిని పిలిచాడు తండ్రి, అమ్మ పోలేరమ్మ ఇలా రాని, పోలేరి ఇలా రాని అంటే ఏంది నాన్నగారు అని చెప్పి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకాడికి. అప్పుడు చెప్తాడు, అమ్మ మీ అమ్మ వాకిట్లో కాలు చెప్పుకొని కూర్చొని ఏదో చిన్న పని చేసుకుంటుంది, పొయ్యి మెదలకుండా మీ అమ్మ కాలు దాటి వెళ్ళిపోమని చెప్పాడు. సరే నాన్నగారు అని చెప్పి ఆమె కాలికి 9 గజ్జలు కట్టుకుంటుంది. ఇలా కుర్రలు ఆరబోసుకొని 9 గజ్జలు కట్టుకొని పొట్టు లంగా పొట్టు జాకెట్టు మంచి వస్త్రాలు ధరించి గజ్జలు గళ్ళును మోక్కుంటా లగెత్తుకుంటా వచ్చిందంట. వచ్చి కాలు చాపుకొని గడపట్లో వాళ్ళ అమ్మ ఏదో ఒక పని చేసుకుంటుందంట. అప్పుడు ఈ అమ్మాయి కాలు దాటిపోతుంది, కుడి కాలు దాటింది, వాళ్ళ అమ్మ కాలు దాటి ఒక కాలు అవతల పెట్టింది, కుడి కాలు. ఎడం కాలు పెట్టపోయేటప్పటికి ఎడం కాలు అవతల వాళ్ళ అమ్మ చేతితో పట్టుకుంది. ఏమ్మా నా కాలు పట్టుకున్నావు అని కూతురు అడిగింది పోలేరమ్మ. అప్పుడు వాళ్ళ అమ్మ అంది, అమ్మా నాకెన్నో నగలు ఉన్నాయి, అన్నీ నీకు ఇచ్చేస్తా, నాకెన్నో వస్త్రాలు ఉండే, నా వస్త్రాలు మొత్తం నీకే ఇచ్చేస్తాను, అంతేగాని నా 5వ తను నీకేమంటే నేను ఇవ్వను అంటేను. అప్పుడు భర్త అడిగాడు, దేవి నేను 3 సార్లు రాసినా కూడా మన అమ్మాయికి ముండరాత పడింది, నీ కాలు దాటిపోతేనన్నా కొంచెం నీ పసుపు కుంకాలు నీ 5వ తను అమ్మాయికి వచ్చిద్దేమోనని చెప్పి నేనే వెళ్ళమన్నాను, పానీ దేవి అని చెప్పాడు. అప్పుడు బ్రహ్మదేవుడు పారి అంది, స్వామి బిడ్డ 5వ తనం బిడ్డదే, తల్లి 5వ తనం తల్లిదే, నా 5వ తనాన్ని నా బిడ్డకి పంచలేను, నేను అలా దాటిన స్వామి అని చెప్పి నువ్వు ఎందుకు రమ్మని చెప్పి కూతురు కాలు ఆ కాలు వదలు పెట్టిందాకా తల్లి కాలు వదల.
అప్పుడు ఆ కాలు వెనక్కి పెట్టింది. వెనక్కి పెట్టేటప్పటికి ఇటు కాలు దాటినప్పుడు ఆమెలో సగం పసుపు కుంకాలు ఆయుర్దానం అనేది తీసుకున్న ఆమె మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి ఆమెకి వచ్చినాయి, వెళ్ళిపోయింది. సరే ఇంకేదైతే అది అయిందిలే అని చెప్పింది. చెప్పేసి ఇంక అలాగనే ఉంటుంది. ఆమె అలాగా ఆడంగా పాడంగా బాగా పెళ్ళిడికి వచ్చింది పోలేరమ్మ తల్లి. పెళ్ళిడికి వచ్చినాక అప్పుడు దేవతలకి, మునులకి, ఋషులకి, దేవతలకి, రాజులకి, రంగప్పలకి, అష్టాది వర్ణాలకి, జోగులకి, వాళ్ళు వీళ్ళు అనుకోకుండా ప్రతి ఒక్కరికి జైవారం చేశాడు. జైవారం అంటే దండోరా వేయించాడు. దండోరా వేయించాడు. ఇలా బ్రహ్మదేవుడు కూతురికి పోలేరమ్మకి స్వయంవరం ఏర్పంచుతున్నారు. అష్టాది వర్ణాల స్వయంవరంలో పాల్గొనవచ్చు. నచ్చిన వరుణ్ణి ఆ తల్లి కళ్యాణం చేసుకోనుందని చెప్పి దండోరా వేయించారు ఊరు. అప్పుడు దేవతలు అంటే ఎన్నో శక్తులు గలవాళ్ళు. పోలేరమ్మ అంటే మనం ఆమె చేసుకొని బారాయించుకునే శక్తి మనకు లేదని చెప్పి దేవతల్లో కానీ, మునుల్లో కానీ, ఋషుల్లో కానీ, మహర్షుల్లో కానీ, రాజుల్లో కానీ, మంత్రుల్లో కానీ, సామంతుల్లో కానీ, సామాన్య రైతుల్లో కానీ, కోంట్లు ఇట్లాంటి అష్టాది వర్ణాల్లో కూడా ఎవరు మామూలుగా అసలు రాలా, ఒక్కళ్ళు కూడా ముందుకు రాలా. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచనలో పడ్డాడు. ఊరూరు దండోరా వేయించాను నేను, కానీ ఒక్కళ్ళు కూడా రాలేదు స్వయంవరానికి. నా బిడ్డకి అసలు పెళ్లి చేయగలనా లేదా అని ఆలోచనలో పట్టి బాధపడుతున్నాడంట తండ్రి. అప్పుడు ఒక ఊరిలో ఒక కోమటి చెట్టు ఉన్నాడు. ఆ కోమటి చెట్టుకి ఏం గురించి తెలియదు, ఆమె ఏందో ఆ శక్తి ఏందో తెలియదు. కానీ ఆయన నిద్ర లేచిన కాంచి కోమటి చెట్టు అయినా కూడా ఒక పూజారి మాదిరిగా నిద్ర లేచి చీకటి మకాన కోడి కూసినప్పుడు లేచి సముద్రానికి వెళ్ళి, ఒక సముద్రం ఏంది ఒక నదిలాగా పారుతుంటే ఆ నది దగ్గరికి వెళ్ళేవాడు. వెళ్ళి స్నానం చేసి ఆ తడి పట్టి పొడి పట్టేసుకొని 100 లింగాలకి పూజ చేసేవాడంట. అంటే ఆ ఊళ్ళో ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళకి పూజ చేసి వచ్చేవాడు. పూజ చేసి ఏనే నైవేద్యం వండుకొని ఆ నైవేద్యం తీసుకెళ్ళి అందరికి పూజలు అయిపోయిన తర్వాత నైవేద్యాలు పెట్టి ఇంటికి వచ్చేవాడంట. అన్ని పూజలు అయిపోయి నైవేద్యాలు పెట్టి వచ్చిన దాకా ఆయన ఏం ముట్టుకునేవాడు కాదు, ఒక పూజారి మాదిరిగా. సరే అలాంటి ఆయనకి కొంచెం తెలిసింది ఈ జాడ. అప్పుడు పోలేరమ్మ చూడ సక్కన చిన్నది, బ్రహ్మదేవుడు కూతురు, ఇలా స్వయంవరానికి అష్టాది వర్ణాలు రావచ్చు అన్నారు కదా, ఆమె కూడా చూడ సక్కని అంటున్నారు కదా. మహా అందగత్తె, రూపురేఖల్లో అంత సందాల్లో ఎంతో సౌందర్యం ఉంటుంది ఆమె. మామూలుగా పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి వీళ్ళు ముగ్గురు మించిన సౌందర్యవంతులు దేవతల్లో కానీ సౌందర్యవంతులు లేరు. వీళ్ళకి ముగ్గురికి మించిన వాళ్ళు ఇంకెవరు లేరు. కానీ పోలేరమ్మ తల్లి కూడా అంత చక్కందంట. అప్పుడు ఈ కోమటి చెట్టుకి తెలిసింది. కోమటి చెట్టు తెలిసి నేను వెళ్దాం స్వయంవరానికి, నా జాతకం బాగుంటే నాకు దక్కవచ్చును కదా అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు కోమటి చెట్టు పోయి అగ్రతాంబాళం పట్టాలి అంటే ఒక కన్యని చేసుకునేటప్పుడు రాజుల్లో కానీ దేవతల్లో కానీ అగ్రతాంబాళం అని ఒక తాంబాళం పెడతారు. నేను చేసుకుంటాను అని పోయిన వాళ్ళు ఆ తాంబాళం అందుకోవాలి. ఆ తాంబాళం అందుకున్నారు, నేను చేసుకుంటాను ఈ కుమార్తెనని చెప్పి. ఆ తాంబాళం అందుకున్నాక సరే ఆ కోమటి చెట్టుకి పోలేరమ్మకి ఇద్దరికి కళ్యాణం జరిపించాడు బ్రహ్మదేవుడు. జరిపించినాక కూడా ఆయన లేవాల్సిన టయానికి సుక్కపడిచినప్పుడు లేగుతున్నాడు,
నదికి వెళ్తున్నాడు, స్నానం చేసి వస్తున్నాడు, 100 లింగాలకు పూజలు చేస్తున్నాడు, నైవేద్యాలు పెట్టి వస్తున్నాడు, మళ్ళీ తిరిగి గృహానికి చేరుకుంటున్నాడు. సరే, ఇంతకు ముందు ఆయన పెళ్లి కాగతలకి ఆయనే వండుకునేవాడు నైవేద్యం. పెళ్ళైన తర్వాత ఈ దాసీలు ఉంటారుగా, ఆ దాసీలు వండుకొని దాసీలు తీసుకెళ్తున్నారు. ఆయన పూజలు అయిపోయేటప్పటికి వీళ్ళు నైవేద్యం తీసుకెళ్తారు. అప్పుడు ఈ తీసుకెళ్ళిన నైవేద్యం దేవుళ్ళందరికీ పెట్టేవాడు. సరే, ఇలా జరుగుతూ ఉండగా కొన్ని రోజులు కొంతకాలం గడిచిపోయిన తర్వాత పోలేరమ్మ తల్లికి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుడితే ఆడపిల్లని సరే ఇలా ఉండగా తండ్రి ఉన్నాడు, వాళ్ళ తండ్రి. అంతకుముందు యుద్ధాలకు పోవాలంటే రాజులు కానీ దేవతలు కానీ ఒక రాజ్యం మీదకి యుద్ధానికి పోవాలంటే ముందుగా ఒక పత్రం రాసి పత్రం అందించేవాళ్ళంట. పలానా రోజు మీ ఊరి మీదకి పలానా రాజులు యుద్ధానికి వస్తున్నారు, రడపోంకి సిద్ధంగా అమ్మని చెప్పేవాళ్ళు. అలాగే పరాయి ఇంకొక ఊరు రాజులు బ్రహ్మదేవుణ్ణి పలానా టయానికి నువ్వు రడపోంకి యుద్ధానికి రావాలి అని చెప్పి, నీ రాజ్యం మీదకి మేము యుద్ధానికి వస్తున్నాం, నువ్వు పలానా రడపోంకి నువ్వు రావాల్సిందని చెప్పి బ్రహ్మదేవుడికి పత్రం పంపించారంట. బ్రహ్మదేవుడికి కూడా రాజ్యం ఉందా? బ్రహ్మలోకం మీదకి రాక్షసులు యుద్ధాలకు పోయేవాళ్ళు. రాక్షసులకి అట్లా ఏముంటుంది? రాక్షసులకు ఉంటుంది. రాజులకి రాక్షసులు మామూలుగా రాక్షసులు బ్రహ్మదేవుడిని బట్టి తపస్సులు చేస్తారు, ఘోర తపస్సులు. ఆ తపస్సు పండితే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి వాళ్ళ వాళ్ళు కోరిన వరాలు ఇచ్చేవాడు. కొంతమంది మహాదేవుడికి తపస్సు చేస్తారు. ఆ తపస్సు పండితే మహాదేవుడు కూడా వాళ్ళు ఏ వరం కోరితే ఆ వరం కాదనుకుంటాడు. అందుకే మహాదేవుని బోళా శంకరుడు అంటారు. సరే, ఇది కథే. మామూలుగా నారాయణుడికి, లక్ష్మీ నారాయణుడికి తపస్సు చేయాలంటే ఆయన సామాన్యంగా ప్రత్యక్షం అవ్వడంట. అందుకని తొందరగా నారాయణులకి తపస్సు కన్నా కూడా బ్రహ్మదేవులకి మహాదేవుడికి తపస్సు చేసేవాళ్ళు. వాళ్ళ మీదనే మళ్ళీ వాళ్ళ మీదే వరాలు తీసుకొని వాళ్ళ మీదనే యుద్ధాలకు పోతారు. కానీ దేవతలంతా ఎదుర్కొంటారు వాళ్ళ మీద యుద్ధాలకి. ఎంతో మంది రాక్షసులను చంపారు. అలాగే బ్రహ్మదేవుడికి కూడా పంపించారంట. అప్పుడు ఈ బ్రహ్మదేవుడు ఏం చేశాడు, ఆయన ఎక్కడికి బయలుదేరిపోతున్నా, ఒక శుభకార్యానికి పోతున్నా, అప్పుడు దేవతలంతా ఈ రాక్షసులు కానీ రాక్షసులు కూడా మునులు కానీ గంధర్వులు కానీ దేవతల్లో కానీ యజ్ఞం మొదలుపెట్టి యజ్ఞం చేస్తే ప్రతి ఒక్కళ్ళకి కబురు అందేదంట. అందరూ వచ్చేవాళ్ళంట ఆ యజ్ఞంలోకి, ఆ ఓంగుండం కాడ యజ్ఞం కాడకి. అలాగే అప్పుడు ఈయన ఎక్కడ పోతున్నా కూడా పోలేరమ్మ పుట్టిన కాడి నుంచి పోలేరమ్మకు చెప్పుకుని పోడంట. పోలేరమ్మ నేను ఇలా వెళ్ళాల్సి వస్తుంది తల్లి అని చెప్పి వెళ్తాడంట. సరే, ఇంకప్పుడు ఆ పత్రం అందుకున్నాడు. మామూలుగా అక్కడ ఉన్న వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. అది చదువుకొని రాజులు యుద్ధానికి రమ్మని చెప్పి ఇలా నన్ను రాజులు దేవుడి బడికి యుద్ధానికి వచ్చారా, రాక్షసులు వచ్చారా? రాక్షసులు వస్తారా? మరి రాజులు అంటే దేవుళ్ళు రాక్షసులు తండ్రి ఒక్కడే, తల్లులు ఇద్దరు. ఎలాగంటే వాళ్ళ తండ్రి పేరేందో నేను మర్చిపోయాను. ఈశ్వరుడు కాడ తపస్సు చేసి వరం పొందుతాడు. ఆయనకి పిల్లలు ఉంటారు, 2 భార్యలు ఉంటారు. ఆయన నాకు సంతానం కావాలి అంటేను ఆయన పరమేశ్వరుడు ఇస్తాడు. కాకపోతే ఇప్పుడు ఇక్కడికిక్కడ ఈ క్షణంలో నువ్వు ఎవరితోనైనా సంతోషంగా
నీ వేళి క్లాషాలు సాగితే నీకప్పుడు నీ సంతానం కలిగే ప్రాప్తం ఉందని చెప్తారు. ఆయన అడవిలోనే ఎవరు ఏదో ఒక లేడి పిల్లతో ఏమో ఉండాడు అని అంటారు. అంత గుర్తులేదా? గుర్తు రావట్లేదు. ఓకే. కానీ అక్కడి నుంచి వచ్చి ఫస్ట్ భార్య ఏం చేసింది, నవ్వుతో ఎదురొచ్చింది. అప్పుడు సంభోగం భార్య, పెద్ద భార్య, కానీ ఆయన పేరు నేను మర్చిపోయాలే. ఆయన భార్య, పెద్ద భార్య ఎదురెత్తే ఎంతో ప్రేమతో సంతోషంగా ఆమెతో సంసారం చేశాడు. అదే సంభోగం. అప్పుడు రెండో భార్య కూడా వచ్చింది. రెండో భార్య వచ్చి ఆమెతోనేనా నాతో ఉండవా అని చెప్పంటే, ఇప్పుడు కాదు, నేను తర్వాత నీతో సంతోషంగా ఉంటాను, ఇప్పుడు కాదన్నాడు. కాదుకూడదు, ఇప్పుడే ఉండాల్సిందే అని చెప్పి ఆమె కామంతో వచ్చింది. సరే కాదని లేక అంత కామంతో వచ్చిన ఆమెతోటి ఈయన ఉన్నాడు. అప్పుడు కామంతో కళ్ళు గమ్మకపోయి ఉన్న ఆమెకేమో రాక్షసులు జన్మించారు. ఎంతో ప్రేమగా మంచిగా ఉన్నాకేమో దేవతలు జన్మించారు. ఇంద్రుడు ఇంకా ఎవరెవరు జన్మించారు.